నెక్స్ట్ ఈ వీడియోలో మనము 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ తెలుగు కంటిన్యూషన్ చూసుకున్నట్టయితే 5th లెసన్ సత్యమహిమ. ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే గేయ కథ, అంటే చెప్పాలనుకున్న కథని గేయ రూపంలో చెప్పడమే గేయ కథ. దీని యొక్క ఇతివృత్తం ఏమిటంటే నైతిక విలువలు. నెక్స్ట్ మనము లెసన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది రచించింది ఎవరంటే అవధాని రమేష్. ఈయన ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జుల గూళ్ళ నుంచి తీసుకోబడింది. అంటే ఈ సత్యమహిమ అనే గేయ కథని యాడ్ నుంచి తీసుకోబడిందంటే గుజ్జన గూళ్ళు అనే రచన నుంచి తీసుకోబడింది. అది రచించింది ఎవరంటే అవధాని రమేష్. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవకు అగ్రహారంలో జన్మించాడు. ఈయన బర్త్ ప్లేస్ ఏంటంటే కర్నూలు జిల్లా అవకు అగ్రహారము. ఈయన పేరెంట్స్ ఎవరంటే సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన రాసిన రచనలు ఏంటి అంటే కాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు, ఇవి కూడా ఈయన రచనలు. మీకు హింట్ కోసం ఏంటంటే ఒక ముగ్గురు కాసుల పేరు చేపిలేదని రమేష్ మీద ప్రతీకారం తీర్చుకున్నారు అని గుర్తుపెట్టుకోండి. హింట్ కోసము ఆప్షన్స్ చూస్తేనే గుర్తుపట్టేయచ్చు ఈజీగా. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాము. ఒక పల్లెటూరిలో అకలంక చెరుతుండు. అకలంక అంటే ఎటువంటి మచ్చలేని, అంటే క్యారెక్టర్ మీద ఎటువంటి మచ్చలేని అని చెప్పి, అంటే చెడు గుణాలు లేనటువంటి. చెరుతుండు అంటే చరిత్ర కలవాడు. అదర్వు మాలిన బీదవాడొకడుండు. అలా ఒకడు బీదవాడు ఉన్నాడు. కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, అంటే కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు ఆహారం చేసుకొని తినేవాళ్ళు. అలా కట్టెలతో వాళ్ళు పొట్ట నింపుకొనుచు. ఎల్లప్పుడూ సత్యవ్రతంబుతో నిత్యము జీవించు. సత్యవ్రతంబు అంటే ఎల్లప్పుడూ సత్యం పలికేవారు, అంటే సత్యం పలకడమే వ్రతంగా కలవాడు. సత్యం పలకడమే వ్రతంగా కలవాడు అని వస్తుంది. ప్లస్ సమాసం చూసినట్టయితే సత్యవ్రతం, సత్యం అనడి వ్రతం, సత్యం అనడి వ్రతం అనేది వచ్చింది కాబట్టి మనకి రూపక సమాసము అవుతుంది. నిత్యంబు జీవించు, ఎల్లప్పుడూ సత్యమే పలకడమే ఒక వ్రతంగా జీవించారు. ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచు, అంటే ఒకరోజు వాడడవిలో, వాడు ప్లస్ అడవి, వాడడవి ఆ అనేది మనకు సంధిలో కలిసింది. వాడు అంటే ఉత్వ సంధి అవుతుంది వాడడవి అనేది. ఒకనాడు వాడడవిలో ఒక చెట్టు కొట్టుచూ ఉన్నాడు. గొడ్డలు చేజారి పడ్డది నీటిలోన. గొడ్డలు అనేది చేజారి నీటిలో పడిపోయినది. అయ్యయ్యో దైవమా, అయ్యో కుయ్యో ముర్రో, నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమి, అంటే అయ్యో నా గొడ్డలి పడిపోయిందే దేవుడా, నా గొడ్డలి పోయింది, నా పరిస్థితి ఇంకేంటి. గతి అంటే పరిస్థితి, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఇంకేమి. గతి ఇంకేమి సంధి చూసినట్టయితే గతి ప్లస్ ఇంకేమి. ఈడ సంధి జరగట్లేదు కాబట్టి ఈ అనేది చేరింది, అంటే ఈ ప్లస్ ఈ అనేది ఈ అయింది. గతి ఇంకేమిలో ఈ యా అనేది చేరింది కాబట్టి ఎడాగమ సంధి అవుతుంది. ఇది గతి ఇంకేమి అనేది ఎడాగమ సంధి అవుతుంది. మా నాన్న వస్తాడు, మాకేమో తెస్తాడు, మరి గెంజి పోస్తాడు, మమ్ము బ్రతికిస్తాడు. మా నాన్న వస్తాడు, తెస్తాడు, పోస్తాడు, బ్రతికిస్తాడు. ఈ 4 వాక్యాల్లో చూసినట్టయితే అంత్యానుప్రాసాలంకారము కనిపిస్తుంది. మాకేమో, మాకు ప్లస్ ఏమో, ఏ అనేది మనకు సంధిలో వచ్చింది కాబట్టి మాకు అంటే ఉత్వ సంధి అవుతుంది. ఇది మా నాన్న వస్తాడు, మాకేంటన్నా తెస్తాడు, మరి గెంజి అంటే మాకు ఆహారం తెస్తాడు, మమ్మల్ని బ్రతికిస్తాడు అని అనుకుంటా ఉంటారు. అనుచు తెన్నులు చూచి, అనుచు తెన్నులు అంటే ఎదురు చూచే, కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల, అంటే నా ముద్దు బిడ్డల యొక్క మోమెట్లు కనుగొందు, నా మొహమెట్ల చూసేది అని అంటున్నాడు. మోమెట్లు, మోము ప్లస్ ఎట్లు, ఏ అనేది సంధికి వచ్చింది కాబట్టి
మోము అంటే ఉత్వ సంధి. నెక్స్ట్ ముద్దు బిడ్డ, ముద్దైన బిడ్డ. ముద్దైన అంటే విశేషణము పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము. మమ్మల్ని బ్రతికిస్తాడు, మా ఆహారం తెస్తాడు అని ఎదురు చూచే నా బిడ్డల యొక్క మోమెట్ల చూచేది. ఉత్త చేతులు పోయి, ఉత్త చేతులు అంటే ఖాళీగా, అంటే ఏం తీసుకోపోకుండా ఖాళీగా పోయి తత్తరం బెటు తీర్తూ పిల్లల కడుపగ్ని. అప్పుడు సత్తరం అంటే గాబరా, గాబరాగా వెళ్ళి తీర్తూ పిల్లల కడుపగ్గు అంటే ఎట్లా తీర్చేది. పిల్లల కడుపగ్ని, పిల్లల యొక్క కడుపగ్ని అంటే కడుపు ప్లస్ అగ్గి, కడుపగ్గి. ఆ అనేది మనకు సంధికి వచ్చింది, కడుపు కాబట్టి ఉత్పసంధి. కడుపగ్ని అంటే కడుపులో ఆకలి వేసినప్పుడు మంట రగులుతూ ఉంటుంది కదా, ఆ కడుపగ్ని అనేది ఎలా చల్లార్చేది అని. చల్లార్చు నెట్ట తగ్గి, దాన్ని ఎట్లా చల్లార్చేది. ఈ ఆర్తి ఇనుముడి, ఆర్తి అంటే బాధ, అంటే ఈ బాధ అంట. నే దూర్తు నడుపుడి కనివాని దీనత నా నదీ దేవత. ఈయన బాధ అంట ఆ నదీ దేవత అనేది చూసిందంట. చూచి ఆ దీనత అంటే దరిద్రమైన ఆ దారిద్ర్యాన్ని, ఆ దారిద్ర్యాన్ని మాపడానికి దేవత అనేది ప్రత్యక్షమైంది. చెన్నారు కరుణతో, చెన్న అంటే అందమైన, కరుణ అంటే కరుణతో. అన్నా ఎనుచు, అన్నా ఎనుచు పిలిచి అంటే అన్నా అని పిలిచి. రంగారు వన్నెల, బంగారు రంగు గల, వన్నె అంటే రంగు, రంగు గల. బంగారు గొడ్డలి, బంగారు గొడ్డలి చూసినట్టయితే బంగారుదైన గొడ్డలి. ఇది ఇక్కడ విశేషణం అనేది పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడుము అని పలికే, అంటే ఆ బంగారు గొడ్డలు చూపించి నీదేనేమో చూడు అని పలికిందంట. నీదేనేమో, నీదేను ప్లస్ ఏమో, నీదేనేమో, నీదేను అంటే ఉత్వ సంధి. ఇదేమవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. చూడు మాయని, చూడుమా ప్లస్ అని, అంటే ఇక్కడ సంధి జరగలేదు కానీ ఐ అనేది చేరింది, ఆకు చేరింది, యా వచ్చింది. సో దీన్ని ఏమవుతుందంటే ఎడాగమం, అంటే యా అనేది ఆగమం అయింది, చేరింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎడాగమ సంధి అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే మిరుముట్లు గొల్పుచు మెరిసెటి గొడ్డలి, అంటే ఆ బంగారు గొడ్డలు అనేది చూపించి చూడు ఇది నీదేనేమో అని పలికింది. చూడు ఈ మిరుముట్లు గొలిపే మెరిసెటి గొడ్డలు నీదేనా అని అడిగింది. తిలకించి అంటే ఆయన చూచి, ఎతడనే తల చేతులు ఆడించి అది నాది కాదమ్మా అది నాది కాదు అంటే తిలకించి అంటే చూచి, ఆ గొడ్డల్ని చూచి అతడు ఏమన్నాడంటే తన చేతులు తల ఇట్లా కాదు అన్నట్టుగా ఆడించి ఇది నాది కాదమ్మా ఇది నాది కాదు అని అన్నాడు. ఇప్పుడు దీంట్లో ఉన్న సందులు చూసినట్టయితే తిలకించి అతడనే, తిలకించి ప్లస్ అతడనే చూసినట్టయితే ఆ అనేది మనకి సంధి జరగలేదు కాబట్టి ఈక్కు చేరింది. ఇలా యా అనేది ఆగమంగా చేత చెప్పాను కదా, ఎడాగమ సంధి. ఇప్పుడు ఇది ఎడాగమ సంధి అవుతుంది. చేతులు ఆడించి, చేతులు ప్లస్ ఆడించి ఏమవుతుందంటే ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ కాదమ్మా, కాదు ప్లస్ అమ్మ, ఆ అనేది మనకు సంధిలో ఉంది. కాదు అంటే ఉత్వ సంధి అవుతుంది. నాది కానిది నేను మది కోరనమ్మా, నాది కానిది నేను అంటే నాది కానిది నా మనసు అనేది కోరుకోదమ్మా. ఈ మొగుంబులకేమి ఈ మిసిమి పసలేమి, అంటే ఆ గొడ్డలి మొహానికేమి దాని మెరుపులకేమి నాకొద్దు అని చెప్తున్నాడు. కోరనోయమ్మ, మొగంబులు అంటే ముఖములు, మిసిమి అంటే మెరుస్తూ ఉంటుంది కదా అది. వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప, ఇది కూడా నాది కాదని వాడు తల తీపే. వెంటనే ఆ దేవి ఏం చేసింది, వెండి గొడ్డలు చూపిందంట. అది కూడా నాది కాదని చెప్పి తల ఊపాడు వాడు. వెండి గొడ్డలి, వెండిదైన గొడ్డలి.
ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదే అంచు వేడే తనకిమ్మంటూ. నెక్స్ట్ వెండి గొడ్డలు కూడా కాదనే లోపు ఇనుప గొడ్డలు తీసింది. ఇనుప గొడ్డలి ఇనుపదైన గొడ్డలి. ఇది కూడా సేమ్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమే అవుతుంది. ఇది చూడు మాయన్న చూడుమా చూడుమా ప్లస్ అన్న చూడుమాయన్న ఏడకడ అంతే సంధి జరగలేదు కాబట్టి ఈ అనేది చేరింది. సో ఎడాగమం అంటే వాడు నాదే అంటూ వేడే తనకిమ్మంటూ. అవును అది నాదేమ్మా అంటూ తనకిమ్మని వేడుకున్నాడు. వాని సత్యానికి ధర్మానికి నిరాశకి ఆ దేవి కరుణించింది. నిజంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలని వెండి గొడ్డలయును. బంగారు గొడ్డలని ప్లస్ వెండి గొడ్డలని కూడా బహుమానంగా తనకిచ్చి తనని దీవించింది అని చెప్తున్నారు. దీంట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ చెప్పాం కదా వస్తాడు వస్తాడు ఇదేమో అంత్యానుప్రాస అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్స్ ఇచ్చి చుండు చుండు ఇది కూడా అంత్యానుప్రాసే అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మీనింగ్స్ చూసినట్టయితే మహిమ అంటే గొప్పతనము, అకళంక అంటే మచ్చలేని అంటే ఎలాంటి చెడు గుణాలు లేనటువంటి, చరిత్రుండు అంటే చరిత్ర కలవాడు లేదా ప్రవర్తన కలవాడు, సత్యవ్రతంబు అంటే ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం చేసేవాడు అని, నిత్యము అంటే ఎల్లప్పుడూ, గతి అంటే నా పరిస్థితి ఏమిటి అని చెప్పాను కదా జీవితం గడిచే విధానము, తెన్నులు చూచి ఎదురు చూచి, మోము అంటే మోకము, తత్తరము అంటే గాబర, ఆర్తి అంటే దుఃఖము, కని అంటే చూచి, దీనత అంటే దారిద్ర్యము, కరుణ అంటే దయ లేదా జాలి, మిరుమిట్లు అంటే మెరుగులు, తిలకించి అంటే చూసి అంటే ఆ కథను తిలకించి అంటే చూసి, మది మనసు బుద్ధి, మొగంబు అంటే ముఖము, మిసిమి అంటే నూతన కాంతి, బహుమానము అంటే కానుక, వన్నె అంటే అందము లేదా రంగు, చెన్ను అంటే అందము. ఇక్కడ చూసినట్టయితే పద్యానికి భావం అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనము గ్రామర్ ఏమైనా ఇంపార్టెంట్ ఉందా లేదా చూసుకున్నట్టయితే చెట్టు చెట్లు అంటే ఏకవచనము బహువచనము ఇచ్చారు. బహుమానము బహుమానాలు, దేవత దేవతలు, పిల్లవాడు పిల్లవాళ్ళు, నది నదులు. ఇక్కడ సమాన అర్థాలు కలిగిన పదాలు రాసి సొంత వాక్యం రాయమన్నాడు. నిత్యము అంటే ప్రతిరోజు, బీదవాడు పేదవాడు, పల్లెటూరు అంటే గ్రామం, మోము ముఖము, తిలకించి అంటే చూసి. నెక్స్ట్ చూసినట్టయితే క్షీరాన్నము అంటే పాయసము, ఒక శరీర భాగము అంటే పాదము, పుణ్యము కానిది పాపము, ఒక పక్షి పావురము, రాయి పాషాణము, పక్క భాగము అంటే పార్శ్వము, బెల్లంతో చేసేది అంటే పానకము. ఇక్కడ కొత్త ఏంటంటే రాయి అంటే పాషాణము పాస్ట్ లెసన్స్లో తెలిసిందే, పక్క భాగం అంటే పార్శ్వము. ఇంకా మిగతా అన్నీ ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయి చూసుకున్నట్టయితే క్రియాపదాలు ఇచ్చాడు. వెళ్ళారు, తెచ్చారు, కోసారు, ఇచ్చారు. ఇవన్నీ క్రియాపదాలు అంటాం. అంటే పని పూర్తయిందని తెలిపేటివి, పనిని గురించి తెలిపేటివి. కొన్నాను, ఆడారు, రాసింది, చేసింది, గీసాడు, పాడాడు, వీటిలో ఇవి క్రియాపదాలు. నెక్స్ట్ ఈ మాసపు గేయం ఏమిచ్చారంటే కన్నడ గేయం అనేది ఇచ్చారు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నారు. చూసినట్టయితే ఓ చెలువిన ఆ ముద్దిన, చెలువిన ముద్దిన మక్కలే. చెలువిన అంటే చూసినట్టయితే అందమైన,
ముద్దిన అంటే ముద్దులొలికే అంటే ముద్దుగా ఉన్న. మక్కలే అంటే పాపల్లారా. నెక్స్ట్ చూసినట్టయితే మనమెనియ అంగలదే, మనేమనియ అంగలదే. మనమెనియ అంటే చిన్న చిన్న, అంగలదే అంటే చిన్న చిన్న, అంగలదంటే చిన్న చిన్న అడుగులేస్తూ. హువగల అరులివా హువగల అంటే మీరంతట మీరే, హువగలే అంటే మీరంతట మీరే నేర్చుకుంటారు అని వస్తుంది. నాలే దిన నాడిదను నడిసెదురు నీవుగలే అంటే మీ అంతట మీరే నడవడము నేర్చుకుందురు చిన్న చిన్న అడుగులు వేస్తూ. తందే తాయి హేలిన, తందే తాయి అంటే తల్లిదండ్రులు, అమ్మా నాన్న. హేలిద అంటే చెప్పిన, రీతిలో నడయడలు బేకు అంటే వాళ్ళు చెప్పిన పద్ధతిలో, వాళ్ళు చెప్పిన దారిలో నడిచెదరు మీరు. నెక్స్ట్ శాಲೆಯ గురుగల్లు కలసిద పాట కలియుల బేకు అంటే గురులు అంటే గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా నేర్చుకుందరు. శాలేయ అంటే శ్రద్ధగా నేర్చుకుందరు. దొడ్డవారల్లి భక్తి గౌరవ తొరలబేకు. దొడ్డవారల్లి అంటే పెద్దవారి పట్ల భక్తి గౌరవాలతో ఉండేవారు మీరు. చిన్నపిల్లలు అంటే ప్రదర్శిస్తూ ఉంటారు, వారి మీద గౌరవం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. నడియను ఎల్ల అంటే ఎల్లప్పుడూ. సత్యమే ఎందు పాలిసబేకు అంటే ఎప్పుడూ చిన్నపిల్లోళ్ళు అనేవాళ్ళు సత్యమే చెబుతూ ఉంటారు అంటే మీరు సత్యమే చెబుతూ ఉంటారు. స్నేహితరల్లి ప్రీతియ తోరి సోదర భావన నోడి అంటే స్నేహితులతో. ప్రీతియ తోరి అంటే ప్రేమతో, ప్రీతి అంటే ప్రేమ, సోదర భావంతో. సోమరి యాగదే కొట్టి హా ಕೆಲಸವ తప్పదే మాడి. యారే అగలి కష్టలిద్దరే అంటే కష్టాల్లో ఉన్నవారికి సహాయ హస్తవ నీడి సహాయం చేస్తూ మీ చెయ్యి అందిస్తారు. భేదవ తొరిదు బారిలి అంటే భేదభావమే లేకుండా, తొరదు అంటే భేదభావమే లేకుండా మెలుగుతారు అని చెప్తున్నారు. ఇదంతా కన్నడ లాంగ్వేజ్, మనకంత ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ మనం అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు కథ చూసినట్టయితే ఏ కాలుది నేరము. ఇది యా నుంచి తీసుకున్నారంటే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మర్యాద రామన్న కథల్లో నుంచి ఏ కాలుది నేరము అనేది తీసుకున్నారు. దీంట్లో రామన్న దగ్గరికి తీర్పు కోసం వస్తారు. ఎవరంటే నలుగురు అన్నా తమ్ముళ్ళు. దాంట్లో చిన్నవాడు ఎవరంటే ముద్దాయి అంటే ఈ ముగ్గురు కలిసి ఆ చిన్నవాడి మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారు. చిన్నవాడు అనేవాడు ముద్దాయి. రామన్న అనే తీర్పు కోసం వచ్చారు వీళ్ళు. నలుగురిలో పెద్దవాడు అనేవాడు ఈ వివరంగా చెప్తున్నాడు ఇదంతా. నెక్స్ట్ ఒకరోజు వాళ్ళ నలుగురు కొడుకులు కదా, నలుగురు కొడుకులు ఆస్తులు పంచుకుంటారు సమానంగా. అలాగే ఒక పిల్లి ఉంటుంది. పిల్లిని కూడా ఆస్తి పంచాలంటే 4 కాళ్ళని ఏం చేస్తారంటే నలుగురు అన్నదమ్ములు పంచుకుంటారు. అలా పంచుకున్నప్పుడు లాస్ట్ వాడి భాగానికి వచ్చిన కాలుకి ఒకరోజు దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే ఏం చేస్తాడంటే వాడు ఏం చేస్తాడంటే 4వ వాడు ఒక నూనె గుడ్డ తీసుకొని దాని కాలికి కట్టు కడతాడు. అక్కడ ఉన్న దీపాన్ని ఇది పోయి రగిలించుకుంటుంది. రగిలించుకొని అక్కడ ఉండే దూది గొట్టం ఉంటుంది, వాళ్ళు పండించే దూది. ఆ దూది గొట్టంలోకి వెళ్ళిపోతుంది. ఆ దూదంతా రగులుకొని కాలిపోతుంది. అందువల్ల ఈ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేస్తారంటే మీ వల్లే, మీ 4వ కాలు వల్లే కదా నాకు ఇదంతా అయ్యింది, సో మీరే నాకు అంటే ఈ 4వ వాడి మీద పడుతున్నారు. 4వ వాడి కాలు వల్లే అయ్యింది కదా ఇదంతా, సో ఆ 4వ వాడే నాకు నష్టపరిహారం అనేది చెల్లించాలి అని చూసినట్టయితే నష్టపరిహారము చెల్లించాలి అని అంటారు ఎవరు మిగతా ముగ్గురు. ఇక్కడ నష్టపరిహారం చూసినట్టయితే నష్టము నుండి పరిహారము, ఇది ఏదవుతుందంటే పంచమి తత్పురుష సమాసం అవుతుంది. సో ఈ తీర్పు కోసమే వాళ్ళు రామన్న దగ్గరికి వెళ్తారు. మెయిన్ రామన్న చూసినట్టయితే రామ ప్లస్ అన్న, రామన్న ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది, సంధిలో కలిసిపోతుంది కాబట్టి రామ అంటే అత్వసంధి అవుతుంది రామన్న. ఇలా వీళ్ళందరూ చెప్తారు. రామన్న ఏం చేస్తాడంటే ముద్దాయి అయినా వాళ్ళ తమ్ముడు వైపు చూస్తాడు, అంటే 4వ వాడి వైపు చూస్తాడు. ఏమంటావు అన్నట్లుగా 4వ వాడిని తలూపుతాడు. 4వ వాడు ముందుకొచ్చి తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, మరి దానికి నష్టపరిహారం ఇచ్చేదెవరు, అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు.
ఆ సభలోని వాళ్ళకి ఏమనిపించింది, పెద్దవాడు చెప్పిందే అంత రైట్ అనిపించింది, సబబు అంటే రైట్గా అనిపించింది. చిన్నవాడి మాటలు అసంజసంగా అనిపించాయి. అసంజసం అంటే అసమంజసంగా అనిపించాయి అంటే రైట్ అని అనిపించలేదు, అంటే రాంగ్గా అనిపించాయి, ఒప్పుకోవాలనిపించలేదు చిన్నవాడి మాటల్ని. అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్ అనేటివి వచ్చాయి. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అని తీర్పిచ్చాడు రామయ్య. ఈ తీర్పుతో అక్కడున్న సభలో వాళ్ళు మొహాలన్నీ తెల్లబోయాయి. ఇదేంటంటే జాతీయము అంటే ఆశ్చర్యంతో గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు అని. రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు అక్కడ ఉండే వాళ్ళంతా. తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అప్పుడు రామన్న ఒక తీర్పుని ఇలా వివరించాడు. అయ్యల్లారా, దూది కాలటం నిజమే, కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటా వచ్చిన కాళ్ళ వల్ల జరగలేదు, మీ వాటా కాళ్ళ వల్లే జరిగింది. ఎలాగంటే ఆ తమ్ముడు వాటా కాలుకి గాయమైంది, సో అది అవటి కాలుతో పిల్లి గొట్టంలోకి ఎలా వెళ్ళగలదు? ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్ళింది ఎవరు? మిగతా 3 కాళ్ళు. సో అవి మిగతా అన్ని దూదంతా మండుకోవడానికి కాళ్ళు మీ 3 వాటాలే. అందుకే మీరే కలిసి 4వ వాడికి నష్టపరిహారం అనేది చెల్లించాలి అని తీర్పిస్తాడు. ఈ వివరణంతా విన్నాక రామన్న తీర్పు అక్కడికి వారికి ఎంతో నచ్చింది, ఎంతో సమంజసంగా ఉందనిపించింది. అందరూ రామన్నను అభినందించారు. సమంజసము, అసమంజసము చూసినట్టయితే సమంజసానికి ఆపోజిట్ వర్డ్ అసమంజసము అంటే రైట్ అనిపించింది అని సమంజసం అంటే. నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే ముగ్గుల్లో సంక్రాంతి లెసన్ చూసినట్టయితే ఇది ఏ ప్రక్రియలో ఉంటుందంటే వ్యాస ప్రక్రియలో ఉంటుంది. వ్యాసం అంటే ఏమంటామంటే ఒక విషయాన్ని గురించి కానీ లేదా వివరణ అంటే ఒక విషయం గురించి కానీ ఒక విశేషం గురించి కానీ మనం వివరంగా విస్తృతంగా చెప్తేనే అది వ్యాసం అంటారు. చాలా వివరంగా చెప్పడాన్ని వ్యాసం అని అంటారు. దీని ఇతివృత్తం ఏమిటంటే సంస్కృతి సంప్రదాయాలు. ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలు. ఇది చిత్రం ఇచ్చారు, చిత్రం చూసి పిల్లవాళ్ళకి క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ముగ్గురు ఉంటారు. ఆదిత్య, అనూష వాళ్ళ అత్తమ్మ. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటివంటే కొన్ని వాక్యాలు అనేటివి ఎవరితో అన్నారు, ఎవరన్నారు అనేటివి చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ఫస్ట్లో చూసినట్టయితే తమ్ముడు, అత్తమ్మ ముగ్గుల పోటీలో ముగ్గు వేస్తుంది, చూడ్డానికి వెళ్దాం వస్తావా అని అనింది ఎవరంటే అనూష. ఓ పద అన్నాడు ఎవరు? ఆదిత్య. అయితే పోదాము అని అన్నాడు ఎవరు? ఆదిత్య. మైక్లో పాట వినిపిస్తుంది, ముత్యాల ముగ్గుల్లో గొబ్బిల్లో ఆ పాట. పోటీలు జరుగుతున్న చోటుకి చాలా సందడిగా ఉంది. ముత్యాల ముగ్గులు, రంగు ముగ్గులు, నాగబంధాలు, పెద్ద పెద్ద ముగ్గులు ఎంతో బాగున్నాయి. అత్తని వెతుకుతూ అనూష, ఆదిత్య ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇంతలో అత్తమ్మ కనిపించింది వీళ్ళకు. నెక్స్ట్ చూసినట్టయితే ఎవరన్నారు? ఫస్ట్ ఆదిత్య అన్నాడు, అదిగో అత్తమ్మ అని అనింది ఎవరు? సంభాషణ ఎవరిది అంటే ఆదిత్యది. అబ్బా అత్తమ్మ, ఎంత పెద్ద ముగ్గు వేశావో. ఇదేంటి అత్తమ్మ, ఒకే ముగ్గులో భోగి మంటలు, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అనింది అనూష. ఇక్కడ ఇంపార్టెంట్ చూసినట్టయితే అత్తమ్మ ముగ్గులో ఏమేమి కనిపించాయి అంటే భోగి మంటలు, గంగిరెద్దులు, గాలిపటాలు. చాలా ఇంపార్టెంట్ అత్తమ్మ ముగ్గులో ఏమేమి వేసింది అనేది. అవును అనూష, ఇది సంక్రాంతి పోటీలు కదా, అందుకే సంక్రాంతి విశిష్టను తెలిపే అంశాలు ముగ్గులో వేశాను. తెల్లవారుజామున వీధుల్లో వేసే భోగిమంట, సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపమైన గంగిరెద్దులు, పిల్లలు సందడిగా ఎగురవేసే గాలిపటాలు నా ముగ్గులో చూపించాను. చాలా ఇంపార్టెంట్ ఏదంటే సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపాలు ఏవి అంటే గంగిరెద్దు, గాలిపటాలు అని చెప్పింది అత్తమ్మ. నెక్స్ట్ ఆవు పేడతో పిడకలు ఎండబెట్టి నేను తెచ్చాను, దాని దండగుచ్చి భోగి మంటలో వేయడానికి అని చెప్తుంది ఎవరంటే అనూష. పిడకలు తెచ్చింది ఎవరు అంటే అనూష. పాత కర్రమానను, ఎండు కట్టెలను అన్నీ చేర్చి భోగి మండుక రోజు భోగి మంట వేస్తారు.
పిడకల దండలు కూడా వేస్తారు అని చెప్పింది ఎవరు? అత్తమ్మ. అంత వివరించింది. ఈ భోగి పళ్ళ ముగ్గు చూసారా ఎంత బాగుందో అని అంది అత్తమ్మ. భోగి రోజు సాయంత్రము రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతి పువ్వు రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు కదక్క అని ఎవరంటున్నారు? ఆదిత్య వాళ్ళ అక్కతో అంటున్నాడు. అవునరా అని అంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే అత్తమ్మ చెప్తుంది ఇవన్నీ. ఇంత పెద్ద సారాంశం అంటే ఇదంతా పెద్దవాళ్ళకే తెలిసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇదంతా పెద్ద చెప్పిందంటే ఎవరు? అత్తమ్మ. చిన్నపిల్లలు ఆదిత్య, అనుష ఇంత చెప్పుంటారు. సో ఈ సంభాషణ ఇచ్చి ఎవరన్నారు అని చెప్పారంటే అత్తమ్మ అని గుర్తుపెట్టుకోవచ్చు. ధనుస్సుల ముగ్గు గురించి వివరిస్తుంది అత్తమ్మ ఇప్పుడు. ధనుస్సుల ముగ్గు. ధనుష్ సంకరణం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడము. దీనినే ధనుర్మాసం అని కూడా అంటారు. ఇక్కడ మనకు సందులు చూసినట్టయితే ధనుష్ సంకరణ చూసినట్టయితే ధనుః ప్లస్ సంక్రమణ విసర్గతో విడగొట్టాం కాబట్టి మనకి విసర్గ సంధి అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ ధనుష్ సంకరణ ఈ ముగ్గులో హరిదాసులు, పూర్ణ కలశము, పొంగలి కుండలు కనబడతాయి. ఇంపార్టెంట్. ధనుస్సుల ముగ్గులో ఏమేమి కనిపిస్తాయి అంటే హరిదాసులు, పూర్ణ కలశము, పొంగలి కుండలు. ఈ ముగ్గులో చెరుకు ముక్కలు ఉన్నాయి. ధాన్యపు బస్తాలు బండి ఉంది. ధాన్యపు బస్తాలు. ధాన్యము ప్లస్ బస్తాలు. ధాన్యపు బస్తాలు. ఇక్కడ వెళ్ళిపోయి పూ వచ్చింది. ధాన్యపు. సో దీన్ని ఏమంటారంటే పూ అనేది ఆదేశంగా వచ్చింది కాబట్టి పుంపాద్వేష సంధి. పుంపాద్వేష సంధి అవుతుంది ధాన్యపు బస్తాలు అనేది. సంక్రాంతికి ధాన్యం ఇంటికి చేరి రైతులంతా సంతోషంగా ఉంటారు. పొంగళ్ళు పండుకుంటారు. మరణించిన పెద్దలకు బట్టలు, పిండి వంటలు, పండ్లు నివేదిస్తారు అని చెప్పింది ఎవరంటే ఇదంతా చెప్పింది అత్తమ్మ. నెక్స్ట్ ఆమె ఇంకా కోడి పుంజుల ముగ్గు ఇదంతా చెప్పింది. కానీ మనకంతా ఎక్సెస్ మ్యాటరు. మనం ఓన్లీ అవసరం ఉందని చెప్పుకుందాము. ధనుస్సుల ముగ్గు చూసాం కదా. అలాగే ఇప్పుడు రథం ముగ్గు. రథం ముగ్గు గురించి చెప్పారు ఇక్కడ. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణ సూచికగా రథంలో సూర్యుని నిలుపుతారు. అంటే సూర్యుడు అనేవాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళేటప్పుడు సూర్యుని రథంలో ఉంచుతారు. అలాంటి ప్రయాణ సూచికని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడాన్నే దక్షిణాయనము అంటాము. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చేది ఉత్తరాయణము అని అంటాము. ఇలాగా సూర్య ప్రయాణ దిశను సూచేదే ఏదంట రథం ముగ్గు అని తెలుపుతున్నారు. ఈ 2 చక్రాలకు 6 ఆకులు చొప్పున వేస్తారు. అంటే రథానికి 2 చక్రాలు ఉంటాయి కదా. దీనికి 6 ఆకులు, దీనికి 6 ఆకులు వేస్తారు. ఇక్కడ 6 ఆకులు, ఇక్కడ 6 ఆకులు కలిసి 12 నెలలను సూచించే 12 ద్వారాల ముగ్గు అని అంటామంట. 6 + 6 అంటే 6. మనకు నెలలు ఎన్ని? 12 నెలలు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అవన్నీ. అలాగా ఈ 12 నెలలకు సూచికనే ఈ 6 + 6 12 ఆకులు అని చెప్తున్నారు. ఇక్కడ సంధి చూసినట్టయితే దక్షిణాయనం. దక్షిణ ప్లస్ ఆయనం. దక్షిణ. ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఏమొచ్చింది? దీర్ఘమే ఏకాదేశమైంది. సో సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఇది. నెక్స్ట్ ఉత్తరాయణం చూసినట్టయితే ఉత్తర ప్లస్ ఆయనం. ఉత్తరాయణం. ఇక్కడ అంతే. ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు దీర్ఘం ఏకాదేశమైంది. ఆ ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి. దక్షిణాయనము, ఉత్తరాయణము. మొత్తానికి ఆయనం అంటే ఏంటంటే కదలడము, అంటే గమనము అని వస్తుంది. లాస్ట్ కంక్లూజన్ ఇచ్చారు ఇక్కడ. ఏ సంస్కృతి సంప్రదాయాలైనా, పండుగలు, ఆచార వ్యవహారాలైనా అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండటానికే. ఏ రకమైన భేదభావాలున్నా అంతా మరచిపోతారు అని చెప్పింది అత్తమ్మ. ఏ సంస్కృతి సంప్రదాయాలైనా, పండుగలు, ఆచార వ్యవహారాలైనా అందరు కలిసి ఆత్మీయంగా పంచుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అని చెప్తారు. కింద ఆప్షన్స్లో ముగ్గుల్లో సంక్రాంతి ఉంటే ముగ్గుల్లో సంక్రాంతి పెట్టేయచ్చు. నెక్స్ట్ మీనింగ్స్ చూసినట్టయితే నెక్స్ట్ ఇంకా మనము కొన్ని ఇంకా చెప్పుకుందాం పైన. అక్కడక్కడ స్త్రీ శక్తి అంటే
స్త్రీ యొక్క శక్తి అంటే షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది యొక్క అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా నెక్స్ట్ భోగి పండుగ చూసుకున్నట్టయితే భోగి అను పేరు గల పండుగ. ఇదేమవుతుందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. సంభావన పూర్వపద చెప్పాను కదా, అను పేరు గల అని వచ్చిందంటే సంభావన, అను సంఖ్య గల అని వచ్చిందంటే ద్విగు అవుతుంది, ద్విగు సమాసం అవుతుంది. ఇక్కడ అను పేరు గల వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ చూసినట్టయితే ముత్యాల ముగ్గు, ముత్యాల వంటి ముగ్గు అంటే ముగ్గునని ముత్యాలతో పోల్చారు. ఇక ముత్యాలు అనేటివి ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది. ఉపమానం అనేది పూర్వపదం ప్లేస్లో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము అవుతుంది ముత్యాల ముగ్గు. ముత్యాలు అనేది ఉపమానం. సో ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము. పెద్ద ముగ్గులు అంటే పెద్దదైన ముగ్గులు. పెద్దదైన అంటే విశేషణము పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. రంగుల ముగ్గులు, రంగులతో ముగ్గులు. ఇక్కడ ముగ్గులే చాలా రకాలుగా చెప్పాను చూడండి. ముత్యాల ముగ్గు వేరే సమాసమైంది, రంగుల ముగ్గు పెద్ద పెద్ద ముగ్గులు అనేది వేరే సమాసమైంది. మనం పేర్లు బట్టి చాలా ఇంపార్టెంట్, చాలా గమనించుకొని చేసుకోవాలి సమాసాలు అనేటివి. రంగులతో ముగ్గులు. తోడంతో చేతంచేన్ తోడంతో ఏమవుతుందంటే తృతీయ తత్పురుష సమాసము అవుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే భోగి పండగ చెప్పుకున్నాం కదా, భోగి పండగ అయిపోయింది. స్త్రీ శక్తి చెప్పుకున్నాము, స్త్రీ యొక్క శక్తి షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీనింగ్స్. పద్మము అంటే తామర పువ్వు. విశిష్టత అంటే గొప్పతనము లేదా ప్రత్యేకత. సంబరము అంటే సంతోషము. ధనస్సు అంటే విల్లు అని అర్థం వస్తుంది. రాశి అంటే నక్షత్రాల గుంపు అని కూడా వస్తుంది. కలశం అంటే చిన్న కుండ లేదా చెంబు. గొబ్బిళ్ళు అంటే ఆవు పేడ ముద్దలు చేసి దానికి పువ్వులతో అలంకరించి ముగ్గు పైన పసుపు కుంకాలు పెట్టడమే గొబ్బిళ్ళు అంటాము. ఆయనము అంటే గమనము, అంటే దక్షిణాయనము ఉత్తరాయణము అన్నాం కదా, గమనము. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఎక్సర్సైజెస్లో రంజాన్ గురించి ఇచ్చారు. రంజాన్ ముస్లింలు జరుపుకునే పండుగలో పవిత్రమైన పండుగ ఏదంటే రంజాన్. రంజాన్నే ఇంకొక విధంగా ఏమంటారు, ఈద్ అంటారు లేదా ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. ఈ పండగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇస్లాం క్యాలెండర్ ప్రకారము రంజాన్ నెల మొదటి రోజున ఈ పండగ అనేది ప్రారంభం అవుతుంది. ఆ రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే అంటే చంద్రుడిని చూడంగానే ఆ రోజు రాత్రి మసీదుల్లో వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు అనేటివి చేస్తారు. ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏమంటారంటే తారావీ నమాజ్. చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక ప్రార్థనలు ఏమంటారంటే తారావీ నమాజ్. వాళ్ళు ఇంకా ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం స్టార్ట్ చేసేదాన్ని ఏమంటారంటే సహారీ. ఉపవాసాన్ని ముగించేదాన్ని ఏమంటారంటే ఇఫ్తార్. ఉపవాస దీక్ష విరమణ ఏమంటారంటే ఇఫ్తార్. చాలా ఇంపార్టెంట్ ఏంటివంటే ఇఫ్తారు, సహారీ, తారావీ నమాజ్, జకాత్. జకాత్ అంటే పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని జకాత్ అంటారు. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇచ్చి మ్యాచ్ చేయమని చెప్పి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా కింది దానిలో ఏది రైటు ఏది రాంగు అని ఇస్తారు. తారావీ నమాజ్ అంటే ప్రత్యేక ప్రార్థనలు చేయడము. సహారీ అంటే ఉపవాసాన్ని స్టార్ట్ చేయడము. ఇఫ్తార్ అంటే ఉపవాసాన్ని విరమించడము. జకాత్ అంటే పేదలకి దాన ధర్మాలు చేయడము. నెక్స్ట్ రంజాన్ నెల చివరి రోజున మళ్ళా చంద్రదర్శనం చేసుకుంటారు. మళ్ళా పక్క నెల షవ్వాలీ నెల అనేది స్టార్టింగ్ అవుతుంది. ఆ మరునాడే వాళ్ళు రంజాన్ అనేది చేసుకుంటారు. ఈద్ వాళ్ళు వెళ్తారు కదా కొత్త బట్టలు ధరించి ఈద్గాహ్కి వెళ్ళి, అంటే వాళ్ళ మసీద్కి వెళ్తారు అని. ఈద్గాహ్ అంటే వాళ్ళు వెళ్ళే మసీద్ వెళ్ళి ప్రార్థనలు చేస్తారు అని ఇచ్చారు ఇక్కడ.
నెక్స్ట్ ఆపోజిట్స్ వర్డ్స్ చూసినట్టయితే వెళ్ళు, వచ్చు, సంతోషం, దుఃఖం, దక్షిణం, ఉత్తరం, లోపల, బయట, ఎత్తు, పల్లం, ఎత్తు పల్లాలు అంటాం కదా, పొడవు, పొట్టి, ఉదయించడం, అస్తమించడం, ముందు, వెనుక. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సంబరపడడం అంటే సంతోషపడము, పశువులు అంటే జంతువులు, నెలలు అంటే మాసాలు అని కూడా అంటారు, విశిష్టత అంటే గొప్పతనం, కలశం అంటే చెంబు, దండలు అంటే మెల్లో వేసేటి హారాలు. ఇంకా మనం చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయాలు అనేటివి ఇచ్చారు, మట్టి గురించి ఇచ్చారు, మట్టితో సంబంధమైనటువంటి ఇవి, తల గురించి సంబంధమైనటువంటి ఇవి. మట్టి మనుషులు అంటే ఇవన్నీ జాతీయాలే. మట్టి మనుషులు అంటే శ్రామికులు లేదా శ్రమజీవులు అంటే ఎప్పుడు మట్టిలో పనిచేసేవారు. మట్టిలో పుట్టిన అంటే ఆ ప్రాంతంలో జన్మించిన వారిని మట్టిలో పుట్టిన అంటారు. మట్టిలో పుట్టిన. మట్టిలో కలిసిపోవడము అంటే చనిపోతే బూడ్చేది మట్టిలోనే బూడుస్తాం కాబట్టి మట్టిలో కలిసిపోవడము అంటే మరణించడము. మట్టి పాలైన అంటే మట్టిలో పడిపోయిందంటే ఇంకా దానికి ఏది అలాంటి వాల్యూ ఉండదంటే పనికిరాదు కాబట్టి మట్టి పాలైన అంటే వృధా అయినా. మన్ను తిన్న పాములాగా అంటే మట్టి తిన్న పాము ఎలా ఉంటుందంటే కదలకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది, అలా పోల్చడంలో పోలుస్తారు. కదలక మెదలక. నోట్లో మట్టి కొట్టడము అంటే అన్యాయం చెయ్యటము. నెక్స్ట్ జాతీయాలు ఇచ్చారు, మనల్ని రాయమన్నారు అర్థాలు. తలవంపులు తేవడము అంటే అగౌరవమైన పనులు చేయడము లేదా మనకి గొడవలు తేవడము, తగాదాలు తేవడము. తలసరి అంటే సగటు లేదా ఒక్కొక్కరికి. తలపండిన అంటే ఎక్కువ అనుభవం ఉన్న అనే మీనింగ్ వస్తుంది. అనుభవం, గడించిన. తలలో నాలుక అంటే తలలో నాలుకలా కలిసిపోయారు అంటారు కదా, అరమరకలు లేకుండా కలిసిపోవడము. తల దూర్చడము అంటే నువ్వు మా మధ్యలో తల దూర్చొద్దు అంటారు. తల దూర్చడం అంటే జోక్యం చేసుకోవద్దు అని. నెక్స్ట్ చూసినట్టయితే అందమైన, పచ్చని, తీయని, కమ్మని అని ఇచ్చారు. ఏం తెలుపుతున్నాయి? ఇది అందమైన నెమలి అంటే నెమలిని అందంగా ఉందని చెప్తున్నాయి. పచ్చని గాజులు, గాజు ఏ రంగులో ఉన్నాయో చెప్తున్నారు. మామిడి పండు, మామిడి పండు రుచిని గురించి చెప్తున్నారు, తీయగా ఉంది అని. వంటకం అనేది రుచి గురించి చెప్తున్నారు, కమ్మని అని. ఇలా రుచిని కానీ స్థితిని కానీ రంగు కానీ చెప్పినట్టయితే దాని గుణం, నామవాచక గుణం గురించి కానీ తెలిపినట్టయితే దానిని విశేషణాలు అని అంటాము. అందుకే మనం విశేషణ విపుకస అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం కదా, అలాగ విశేషణం అనేది పూర్వపద ప్లేస్లో ఉంటే పూర్వపద కర్మధారయ అంటాము, ఉత్తర పదంలో ఉంటే ఉత్తరపద కర్మధారయ సమాసము అని అంటాము. మొత్తానికి ఇక్కడ విశేషం అంటే ఏంటంటే నామవాచకం యొక్క రంగును కానీ రుచిని కానీ స్థితిని కానీ తెలపడము. ఇది చూసినట్టయితే పెద్ద అనేది విశేషణము, పొల్లని, అందమైన, ఎర్రగా లేదా పచ్చని అనేది కూడా విశేషం. రెండు విశేషాలు ఉన్నాయి. కాచిన పాలు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు గేయం ఏమిచ్చారంటే గొబ్బిళ్ళ పాట. ఇది సంప్రదాయ జానపద గేయాల్లోంచి తీసుకున్నారు. ఇది మనకు అసలు చాలా ఇంపార్టెంట్, ఏమీ లేదు దీంట్లో చెప్పడానికి కూడా. ఏం విత్తు నాటంటే జామ విత్తు, జామ పువ్వు నాటారు అని చెప్తారు, జామ పువ్వు కాసిందని చెప్తారు. నెక్స్ట్ జామ పండు పూచింది అని చెప్తారు. దీంట్లో మనకి సందులు చూసుకున్నట్టయితే నాటారంట, నాటారు ప్లస్ అంట, నాటారంట వచ్చేసింది కాబట్టి నాటారు అంటే ఉత్తవ సంధి ఉంది దీనిలో. నెక్స్ట్ చూసినట్టయితే పెద్దగా ఏం లేవు ఇక్కడ, ఏం లేవు, సందులు కూడా ఏం పెద్దగా లేవండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మాసపు కథ. ఈ మాసపు కథ చూసుకున్నట్టయితే నకిలీ కన్ను. ఏ నుంచి తీసుకున్నారంటే దీన్ని నసీరుద్దీన్ కథల్లోంచి తీసుకున్నారు. ఇది ఒక సామెత. ఫస్ట్ ఒక సామెత ఇచ్చారు,
ధనికుని లోభము, దరిద్రుడి దానము. ధనికుడికి ఎప్పుడు పిసినారితనం అనేది ఉంటుంది, దరిద్రుడు అంటే ధనం లేని వాడికి దాన గుణం అనేది ఉంటుంది అని తెలియజేస్తుంది. ఇది ఏమిటంటే ఒక సామెత, చాలా ఇంపార్టెంట్. ధనికుడి లోభము, దరిద్రుడి దానము. ఇది ఒక సామెత, జాతీయమా లేక సూక్త లేదా నానుడా అని అడిగే అవకాశం ఉంది. సామెత. నసీరుద్దీన్ అనే మౌలి నసీరుద్దీన్ అనే అతను ఉన్నాడు. ఆయనకి మసీదులో ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టము. కానీ అవి శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది ఆ మసీద్ అనేది. దాన్ని మళ్ళీ తెరవాలి, మరమ్మతులు చేయించాలి అని ఏం చేస్తాడంటే అందరి దగ్గర కలెక్ట్ చేస్తాడు. ఏంటివి? చందా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగా ఒక ఫస్ట్ ఆడికి వెళ్తారంటే ధనికుడు ఇంటికి వెళ్తాడు. ఆ ధనికుడు అనేవాడు ఎంత ధనవంతుడో అంతే లోబి. చూడండి, ఎంత ధనవంతుడో అంతే లోబి. అంటే లోబి అంటే పిసినారి. అతనికి ఒక కన్ను నకిలీది. అయితే తన దగ్గర ఎవరికి చందా అడగాలన్న ఊహ కూడా రాదంట. అంటే అంత పిసినారి అని చెప్పి తనని ఎవరు అడగరు. కానీ ఈ నసీరుద్దీన్ ఏం చేశాడు? తన దగ్గరికే వెళ్ళాడు. ఫస్ట్ చందా అడుగుతాడు. తను ఏమంటాడు? ఈ ధనవంతుడు ఏమంటాడంటే, నా కళ్ళల్లో ఏది నకిలీ కన్నో కనుక్కో, అప్పుడు నీకు చందా ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు నసీరుద్దీన్ కనుక్కుంటాడు, ఎడమ కన్ను నకిలీది అని. ఇంత రైట్గా ఎలా చెప్పావు అని చెప్పి ధనికుడు అడిగితే, మీ అసలు కన్నుకు దయా ప్రేమ అసలు ఉండవు కదా, అందుకే అది రాయిలా కనిపిస్తుంది. మీ ఎడం కంట్లో, అంటే ఎడం కన్ను ఎవరిదో ఉంటుంది కదా, దానికి ఈయన బుద్ధులు వచ్చుండవు అని చెప్పి మీ ఎడం కన్నులో కొంచెం దయా ప్రేమ కనిపించాయి, అందుకే అది నకిలీది అంటాడు. ఇలా నిర్మోహమాటంగా, అంటే అసలు మొహమాటం అనేదే లేకుండా చెప్పినందుకు ఈ నసీరుద్దీన్ అనేవాడు ధనికుడికి చాలా సిగ్గు వేస్తుంది. గుడికి, మసీదుకి మరమ్మతు ఇవ్వడమే కాకుండా నసీరుద్దీన్కి మంచి కానుక కూడా ఇస్తాడు. దీంతో ఆలస్యం